థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు. ఎస్యామిని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించినటువంటి ఘటనపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలకమైనటువంటి కమెంట్స్ చేశారు. అంతేకాదు ఒకంత ఆగ్రహంతో కూడినటువంటి కమెంట్స్ కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలపైన ఆయన సీఎం చేశారు. సో ప్రధానంగా ఈరోజు రైతు భరోసా పైన చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నేత ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటీవల జరిగినటువంటి తొక్కిసలాట ఘటనని, మహిళ చనిపోయిన ఉదాంతాన్ని లేవనెత్తి ఆ హీరో వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీకి చేస్తున్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును లేవనెత్తారు. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అక్బరుద్దీన్ ఓవైసీకి సమాధానం చెప్తూ దీనిపైన స్పందించారు. సో ఈ సమయంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనకు సంబంధించినటువంటి పూర్వాపరాలను చెబుతూనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం పైన ఒకంత అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ నెల 2వ తేదీన సినిమా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను చూసేందుకు రాబోతున్నారని చెప్పి థియేటర్ యాజమాన్యం, సంధ్యా థియేటర్కు సంబంధించినటువంటి యాజమాన్యము పోలీసులకి దరఖాస్తు చేసిందనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దానికి పోలీసులు కూడా రిప్లై ఇచ్చారు. హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా దర్శకులు కానీ ఎవరూ రావడానికి వీల్లేదని చెప్పి పోలీసులు స్వయంగా లిఖితపూర్వకంగా వారికి సమాచారాన్ని కూడా, సంధ్యా థియేటర్ వారికి సమాచారాన్ని కూడా ఇచ్చారనేటువంటి విషయాన్ని వెల్లడించారు. సో అయితే రాకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఈ నెల 4వ తేదీన అల్లు అర్జున్ సినిమా థియేటర్కు వచ్చారు. అంటే ఎందుకు రాకూడదు అనేటువంటి కారణాలను కూడా పోలీసులు చెప్పారు అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి వివరించారు. అందులో ప్రధానంగా సంధ్యా థియేటర్ పరిసరాల్లో పెద్ద ఎత్తున సినిమా టాకీస్లు ఉంటాయి. వేల సంఖ్యలో అక్కడికి అభిమానులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సినిమా హీరో కనుక అక్కడికి వచ్చినట్లయితే అందరూ కూడా అక్కడికి చొచ్చుకొని వచ్చి తొక్కిసలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి పోలీసులు ముందే హెచ్చరించారు. అంతేకాకుండా సంధ్యా థియేటర్కు కేవలం ఒకే గేట్ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క గేటు నుంచి వచ్చేటువంటి అభిమానులందరినీ కూడా కంట్రోల్ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి తాము రక్షణ కల్పించలేము. హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ ఎవరూ కూడా థియేటర్కు రాకూడదు అని చెప్పి లిఖితపూర్వకంగానే సమాచారాన్ని సంధ్యా థియేటర్కి ఇచ్చారు. అయినప్పటికీ కూడా అక్కడికి హీరో వచ్చి సైలెంట్గా సినిమా చూసి వెళ్ళిపోతే అయిపోయేది. కానీ సినిమా హీరో ఓపెన్ టాప్ నుంచి పైకి చేతులెత్తి అభిమానులకి అభివాదాలు చేస్తూ షో చేస్తూ లోపలికి వెళ్ళారు. సో అభిమానులు పెద్ద ఎత్తున ఆయన చూసేందుకు అక్కడికి చొచ్చుకొని వచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ విగత జీవితగా పడిపోయింది. తన కుమారుణ్ణి పట్టుకొని అక్కడ పడిపోయింది. సో వారిద్దరినీ కూడా హాస్పిటల్కి తరలించగా రేవతి మృతి చెందింది. శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి రేవతి కుమారుడు ప్రస్తుతం బ్రెయిన్ డెడ్తో కోమాలో ఉన్నారు. సో ఈ ఘటన పైన వీళ్ళు పడిపోయినటువంటి సమాచారాన్ని, చనిపోయినటువంటి సమాచారాన్ని లోపల సినిమా చూస్తున్నటువంటి అల్లు అర్జున్కి సమాచారాన్ని ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా తాను సినిమా చూసే వెళ్తాను అని చెప్పి మొదట ససేమీరా అన్నారు. కానీ తర్వాత పోలీసులు ఇది ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పిన తర్వాత చనిపోయారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా ఆ హీరో మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ కూడా బయటికి రూఫ్ టాప్ కార్లో నుంచి పైకి చేతులు ఊపుతూ షో చేస్తూనే వెళ్ళిపోయారు. అప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది, ఆ తోపులాట జరిగింది. సో పోలీసులకు అది పెద్ద తలనొప్పిగా మారింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈ ఘటన పైన పోలీసులు వారి డ్యూటీని వారు నిర్వర్తించారు, కేసును నమోదు చేశారు. ఘటన జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా పోలీసుల పట్ల అల్లు అర్జున్ సినిమా హీరో కొంత దురుసుగా ప్రవర్తించారనేటువంటి మాటని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. సో పోలీసులు వారి విధుల్లో భాగంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. సో తీసుకువెళ్ళిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఈ ఘటనలన్నింటి నేపథ్యంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తన పైశాచిక ఆనందాన్ని పొందే విధంగా తను విమర్శిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది అనేటువంటి ఆ మాటని, ఆవేదనని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. సినిమా వాళ్లకు ఏదో అతీతమైనటువంటి శక్తి ఉంటుందని, చట్టాలకు వాళ్లకు అతీతులు అనే విధంగా వ్యవహరిస్తూ ఏ విధంగా కేసులు పెడతారు అనేటువంటి విధంగా వారు వ్యవహరించారు. తన్ను ఏదో విలన్గా చేస్తూ, దోషిగా చేస్తూ తన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని చేస్తుందని చెప్పి ఒకంత ఆవేదనతో, ఒకంత ఆగ్రహంతో కూడా ఆయన మాట్లాడారు. సో అయితే సినిమా హీరో
కేసు అయిన తర్వాత ఆయన ఇంటికి పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించి వచ్చారు. కానీ ఆయనకు ఏమైంది, కానీ ఒకరు చనిపోయారు, అదేవిధంగా ఒక బాలుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఆ బాలుని వద్దకు మాత్రము ఏ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు, కనీసం పరామర్శించలేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేటువంటి ఒక ఇంత ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ వివరించినటువంటి తీరుపైన కూడా ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అతీతమైనటువంటి వాళ్ళని చట్టాలు వారికి వర్తించవాలని చెప్పి అన్నట్లుగా తనను దుష్ప్రచారం చేస్తూ తను బ్లేమ్ చేసేటువంటి విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఆ విధంగా చట్టాలు చేసుకుంటూ వెళ్దామా? సినిమా వాళ్ళకి అసలు ఈ చట్టాలు వర్తించవు, ఎవరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరిని చంపేసినా కానీ ఈ చట్టాల పరిధిలోకి రారు అనే విధంగా చట్టాలను తీసుకొస్తామా అని చెప్పి ఒకంత ఆయన అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. సో మొత్తంగా ఈ రోజు చేసినటువంటి ప్రకటనలను అయితే తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టము, తప్పు చేయనటువంటి వారిని శిక్షించము అనేటువంటి విధానమే తమ విధానము అనేటువంటి ఒక స్పష్టతనైతే మరొక మారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూనే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ఇక మీదట ఇలాంటి ఆటలు సాగనివ్వమనేటువంటి ఒక వార్నింగ్ కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. దాంతో పాటుగా ఇక భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వము, ప్రత్యేకంగా టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వమని చెప్పి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఇదే సభా వేదిక నుంచి ఒక స్పష్టతను కూడా ప్రకటనను కూడా చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో దాంతో ఇప్పుడైతే ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనతో ఇప్పుడైతే చర్చ అంతా కూడా ఇప్పుడు దీనిపైనే జరుగుతూ ఉంది. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. వారిని అనుకరించేటువంటి పద్ధతుల్లో చాలా మంది ప్రజలు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. కానీ ఒక బాలుడు చనిపోతే ఎవరు కూడా అక్కడికి పరామర్శించడానికి వెళ్ళలేదు, వారికి ఏ విధమైనటువంటి సహాయాన్ని కూడా ప్రకటించలేదు. కానీ ఒక హీరో వద్దకు వెళ్ళారు. నిజంగా ఈ ప్రతిపక్షం కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తనను విలన్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తనపైన విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా తమకు ఇండస్ట్రీ మీద అభిమానం లేదన్నట్టుగా, ప్రేమ లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అభిమానం లేదే, ప్రేమ లేదే, కళల్ని సినిమాల్ని ప్రోత్సహించేటువంటి ఆలోచన లేదే తమ బెనిఫిట్ షోకి ఏ విధంగా అవకాశం ఇచ్చామో, అంతేకాకుండా టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏ విధంగా అవకాశం ఇచ్చాము, కానీ అలాంటి అవకాశాలు ఇస్తూ సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించేటువంటి ఆలోచనతో తాముంటే తామేదో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకు వ్యతిరేకమనే విధంగా తమ పైన పోస్టులు పెడతా ఉన్నారు. కానీ చట్టంలో చట్టం ముందు ఎవరైనా సినిమా వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ అతీతులు కాదు, చట్టం అందరికీ సమానమే అనేదే తమ విధానము. అందులో భాగంగానే పోలీసులు వారి విధులు వారు నిర్వర్తించారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని మరొక మారు సభ నుంచి అసెంబ్లీ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు చర్చ అంతా కూడా అసెంబ్లీ లాబీలో నుంచి అసెంబ్లీ హౌస్లో కూడా ఎమ్మెల్యేల మధ్యన ప్రతి ఒక్కరి మధ్యన ఇప్పుడు ఇదే విషయం పైన హాట్ గా చర్చ అయితే జరుగుతూ ఉంది.